అదే మనం త్రివేంద్రంలోకి వెళ్తే అక్కడ బ్రహ్మ వస్తారు నాభిలోంచి. ఆ నాభిలో ఏముంటాయి? ఆ నాభి యొక్క అది ఆ కమలంలో నా ఏమంటారు అని కాడలు ఉంటాయి, 14 లోకాలు ఉంటాయి, దాని పైన బ్రహ్మ ఉంటారు. సో ఈ విధంగా ఈ యొక్క మందిరం చాలా పురాతనమైనటువంటిది. ఇక్కడ పయస్విని నది ఉంది. ఎవరైనా స్నానం చేయాలంటే స్నానం చేయొచ్చు, నీళ్ళు చల్లుకోవాలని నీళ్ళు చల్లుకోవచ్చు. చాలా లీలలు జరిగినాయి ఇక్కడ. ఇక్కడ నమ్మాల్వార్ ఆయన యొక్క పాశురాల్లో, దివ్య ప్రబంధాల్లో 10 పాశురాలు భగవంతుని కీర్తిస్తున్నాయి. అంటే ఆయన ఆ శరీరంతో వెళ్ళడానికి అంటే ఈ పెరుమాలే కారణం అనేసి చెప్తున్నారు. ఈ మందిరం కొంచెం స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, కేరళ స్టైల్లో ఉంటుంది. తర్వాత మంటపాలు ప్రాకారాలు మాత్రం అన్నీ మళ్ళీ దక్షిణ భారతదేశం మోడల్ ఉంటాయి. ఇంకా మనం ఇంకా సౌత్కి వెళ్ళిన కొద్దీ మందిరాల యొక్క మోడల్ మారిపోతుంది. గురువాయూర్ అంటే మొత్తం కేరళ మోడల్లో ఉంటుంది. కొన్ని ఆచార కట్టుబాట్లు కూడా వేరుగా ఉంటాయి. ఉదాహరణకు అక్కడ తమిళనాడులో వాళ్ళు పైన ఏది వేసుకొనివారు, అంటే కుర్తా వేసుకుంటే ఏమన్నారు మళ్ళీ వాళ్ళు చెద్దరు వేసుకోవద్దు కుర్తా పైన. అంటే ఏదైనా వేసుకుంటే ఏంటంటే అది గౌరవం కోసం అనమాట. అయితే భగవంతుని ముందు గౌరవం అడియేన్ అంటే నడుము కట్టి సేవ కోసం సిద్ధం అవ్వడం. అందుకే నడుము కడతారు వాళ్ళంతా శ్రీ వైష్ణవులంతా. సో అందుకే పైన వాళ్ళు ఏముండదు శ్రీ వైష్ణవ్ సేవ చేసేటప్పుడు. ఇక్కడ వీళ్ళు కుర్తా వద్దంటారు, వాళ్ళు కుర్తా అబ్జెక్షన్ చేయరు. ఎందుకంటే దాన్ని కుట్టడం జరుగుతుంది కాబట్టి అది ఆరాధనకు పఠనానికి, అంటే యాక్చువల్ చెప్పాలంటే జపం కూడా మనం జపం మహామంత్రం కాబట్టి పవిత్రమైంది, దీనికి ఏం రూల్స్ ఏం లేవు. సో అందుకే గురు మహారాజ్ ఏమంటే ఫామ్లో ఎట్లాగో కుర్తాలు ఏం అవసరం అనేసి మనం అన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేటప్పుడు చెద్దరు వేసుకుంటే మంచిది. వీళ్ళు చెద్దరు వేసుకుంటే వీళ్ళు ఏమన్నారు. అక్కడ తమిళనాడులో స్త్రీలు తలపైన కప్పుకుంటే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు, కానీ ఇక్కడ వీళ్ళు కప్పుకుంటారు, ఇక్కడ కప్పుకోవచ్చు. మళ్ళీ నార్త్ ఇండియాలో అంటే అక్కడ అందరూ కప్పుకుంటారు, వృందావన్లో వాళ్ళు. దక్షిణ భారతదేశంలో ముసుగేసుకుంటే ఎందుకు ముసుగేసుకున్నాను, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారాలు. ఇక్కడ ప్రసాదాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మీరు తిన్నది పాయసం అర్పిస్తారు. ఇంకా కేరళ వెళ్ళిన దాకా వద్ద ఇంకా వేరే విధంగా ఉంటుంది ఆ పాయసం, బెల్లం పాయసం ఉంటుంది. సో భగవంతుడు వేరు వేరు స్థలాల్లో వేరువేరుగా భక్తులకు రక్షించడం కోసం, భక్తులకు విశ్వాసాన్ని కలిగించడం కోసం, వాళ్ళతో లీలలు చేయడం కోసం, అంటే ఎన్ని అంటే మనం చెప్తున్నాం 108 దివ్య దేశాలంటే ఆల్వార్లు కీర్తించేటువంటి వాళ్ళ పాశురాలు. అవి కాకుండా ఎన్ని మందిరాలు ఉన్నాయి.